నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బగ్గు అర్చన కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. డ్వాక్రా సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, దీపం పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పి మాధవి, కొవ్వాడ సుశీల, పెద్ది కవిత, బి జయమ్మ, సోరాడ శాంతి, పద్మావతి, కళ్యాణి, ఇంద్ర తదితరులు ఉన్నారు. 33% విమెన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారో అది ఒక హిస్టారిక్ మూమెంట్. అది ఆయన ప్రతిపాదించడం, మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అది ఆమోదించడం అనేది చాలా మంచి విషయం. మేమందరం పూర్తిగా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం, హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుకుంటున్నాం. అయితే మహిళా సాధికారత, మహిళలు సాధికారత చెందాలని, సామాజికంగాను అలానే ఆర్థికంగాను ముందు ఉండాలని మొదటి నుంచి మా తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది. మనం ఒక్కసారి అన్న ఎన్టీఆర్ గారి పరిపాలనలోకి వెళ్దాం. ఆ రోజు ఆయన మహిళలందరూ ఇంటి నుంచి బయటికి రావాలి, వాళ్ళు సాధికారత చెందాలి అని మొట్టమొదట మహిళా యూనివర్సిటీ ఆ రోజు స్థాపించడం జరిగింది. అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాంతోపాటు తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఆడవాళ్ళకి ఆ రోజు కల్పించడం జరిగింది. అదే ఆశయాల్ని, ఆదర్శాల్ని ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. 33% ఎడ్యుకేషన్లోని అలానే ఉద్యోగ అవకాశాల్లోని ఆ రోజు కల్పించారు. అండ్ 33% లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ రోజు ఆయన పెట్టారు. దాంతోపాటు ఆర్థికంగా ఎప్పుడైతే వాళ్ళు సాధికారత చెందుతారో ఆ రోజే నిజమైన ఎంపవర్మెంట్ అనే నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం.
అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇచ్చాపురం పట్టణ రూరల్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 2 నిందితులను అరెస్టు చేసి 30.680 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఎం చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద పట్టణ ఎస్ఐ ఎం ముకుందరావు తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన రాహుల్ విష్ణు ఇంగ్లే నుండి 22.250 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఎం తోటూరు జంక్షన్ వద్ద రూరల్ ఎస్ఐ ఆర్ జనార్దన్ రావు తనిఖీల్లో లికు బెహరా నుండి 8.430 కేజీల గంజాయి, మొబైల్ ఫోన్, హోండా యాక్టివా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశా నుండి గంజాయిని ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ పేర్కొన్నారు. సబరాపల్లికి చెందిన రాజేష్ దగ్గర తీసుకొని జల్నాలోని సురేష్ కైలాస్ ఠాకూర్ అనే వ్యక్తికి ఇవ్వడానికి పట్టుకెళ్తుండగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి వెళ్తున్న సమయంలో పోలీసులకు తనిఖీలో పట్టుబడ్డారు. ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. గౌరవనీయులైన సభాపతి ఎస్పీ సార్ ఆదేశాల మేరకు గంజాయిపై కఠినమైన చర్యలు తీసుకునబడతాయి. గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన, గంజాయి సేవించిన, గంజాయితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండినా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకునబడతాయి. స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ సంతోషమాత అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, సహస్రనామార్చన, కుంకుమ పూజలు, లలితా సహస్రనామ పారాయణం, మహాహారతి నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటు బెంగళూరు, చెన్నై, విజయవాడ, ఒరిస్సా తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డాక్టర్ లుకలాపు ప్రసన్న కుమార్, ఆమదలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ సతీమణి ప్రమీల, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులు ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు. వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ పాలనలో డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ నాయకులు నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని పూలే పార్క్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి వాంబే కాలనీ వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నగరంలోని పూలే పార్క్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి వాంబీ కాలనీ వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైకాపా యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సిలో దగా జరిగిందని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం అన్యాయమని అన్నారు. పేపర్ లీకేజీపై సిబిఐ విచారణ చేయాలని బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని లోకేష్ చెప్పారని, అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహించకుండా ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందని అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి ఒక అక్రమాల పుట్ట అని ఎద్దేవా చేశారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, కళింగ వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు, అందవరపు సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా ఈ నెల 31వ తేదీన ఆదివారం ఉదయం 6:30 గంటల నుండి 8:30 గంటల వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం, అర్చన, అలంకారం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. అనంతరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.
మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి భక్తులు యథాశక్తి సహకారం అందించవచ్చని తెలిపారు. నగర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నగర టీడీపీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పారదర్శకంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గొండుశంకర్ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. డయేరియా సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు PMJ బాబు, ప్రధాన విజయరాం, కోరాడ ప్రసాద్, ఒంగటి రమణ, ఇప్పిలి తిరుమలరావు పాల్గొన్నారు. ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మత్స్యకారుల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రైతులు, ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారులు, పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు. ఫీడ్ ధరలు పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయభారం, ఎగుమతుల సవాళ్లపై ప్రభుత్వం సమగ్రంగా స్పందిస్తోందని అన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్, సీడ్ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టి CCTV ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసబిలిటీ, IoT ఆధారిత మానిటరింగ్ను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి B. రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, ఆనం వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిష్టప్పపేట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. భూ వివాదాలు, పట్టాదారు సమస్యలు, సర్వే, రికార్డు సవరణలు, తాగునీరు, రహదారులు, పెన్షన్లకు సంబంధించిన వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామంలో త్రాగునీటి సమస్యలు, శ్మశాన వాటిక ఆక్రమణలపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SP కమిషన్ సభ్యులు రావాడ సీతారాంనకు తోటపాలెం SC కాలనీ వాసులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు మాట్లాడుతూ కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివసిస్తున్నాయని, తాగునీటి ఎద్దటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తాగునీటి అవసరాల కోసం వెంటనే ఒక ప్రత్యేక బోరుబావి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గతంలో నాగవల్లి నది ఒడ్డున ఉన్న ప్రభుత్వ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించుకునే వాళ్ళమని, కానీ భూముల రేట్లు పెరగడంతో కబ్జాదారులు ఆ శ్మశాన వాటిక స్థలాన్ని కూడా ఆక్రమించడంతో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు స్థలం లేక నరక యాతన పడుతున్నామని, తమకు శాశ్వత శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించి అక్కడ రక్షణ గోడ, విశ్రాంతి భవనం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రీవెన్స్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు పట్టించుకోలేదని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా SC కమిషన్ సభ్యులు రావాడ సీతారాం మాట్లాడుతూ తాగునీటి బోరు, శ్మశాన వాటిక సమస్యల పరిష్కారానికి తక్షణమే ఉన్నతాధికారులతో మాట్లాడి దళితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా SC ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు దండాసి రాంబాబు, జిల్లా SC ST ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు గంజి R. ఎజ్రా, తోటపాలెం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, జనసేన నాయకులు బలగ మోహన్, ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నేతలు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం లక్ష్యంగా నిర్వహిస్తున్న బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్ పాల్గొని కిష్టప్పపేట ZPH స్కూల్లో పలువురు విద్యార్థులను చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలని కోరారు. MEO N. కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయుని S. సాయి సంధ్య విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేరా యువ భారత్ శ్రీకాకుళం శాఖ సౌజన్యంతో అరసవెల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈరోజు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వయోజన విద్య ఉప సంచాలకులు టంకాల వైకుంఠరావు మాట్లాడుతూ సావర్కర్ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, గొప్ప రచయితగా దేశానికి విశేష సేవలు అందించారని వివరించారు. విశిష్ట అతిథి శ్రీ సాయి ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ G. సూర్యనారాయణ మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన, దేవాలయ ప్రవేశం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం సావర్కర్ కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సెట్ శ్రీ జూనియర్ సహాయకులు B.
కమలకుమారి, లైఫ్ ఫ్యూయల్ సర్వీస్ ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ జి తేజేశ్వరరావు, మేరా యువ భారత్ జాతీయ యువ కార్యకర్త అరుగుల దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కిష్టప్పపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల అభివృద్ధికి సహకారంగా మీనాక్షి హాస్పిటల్ యాజమాన్యం 2 బీరువాలు, కుర్చీలను పాఠశాలకు అందజేశారు. ఈ సామాగ్రిని గొండిశంకర్ చేతుల మీదుగా పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండిశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు, సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు సమాజ అభివృద్ధికి కేంద్ర బిందువులని, విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేసవిలో లభ్యమయ్యే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తాటి ముంజలు వేసవిలో మనందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో తాటి ముంజలు తింటే చల్లదనమే కాదు, మండే ఎండల్లో తాజా ముంజులను తింటే ఆ మజాయే వేరు. వీటి వల్ల శరీరానికి చల్లదనమే కాదు, కీలకమైన పోషకాలు కూడా అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నా ప్రస్తుతం నగరాల్లోనూ లభ్యమవుతున్నాయి. పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజుల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజులను తీసుకుంటే శరీరంలోకి ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుండి తప్పించుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అసిడిటీ, మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలను తింటే ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులోనే ఉంచుతాయి. తాటి ముంజల్లోని పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ఎండల కారణంగా వాంతులు, విరోచనాలు బారిన పడే వారికి తాటి ముంజలను తినిపిస్తే ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిని తింటే శక్తిగా వస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర క్యాన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజల్లో ఉన్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.